నమస్తే. కె. అన్నమలై తమిళనాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్, అంటే మాజీ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్. ఈయన ముంబై ఈయన బిఎంసి ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్ళారనమాట. అన్నమలై గారు బిఎంసి ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్ళారు భారతీయ జనతా పార్టీ తరపున. ధరావి అనేటువంటి ప్లేస్లో పబ్లిక్ స్పీచ్లో ఆయన మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ అక్కడ మంచి రచ్చకి దారితీసింది. ఏమన్నారు అన్నమలై గారు? ముంబై ఈజ్ నాట్ ఓన్లీ ఏ మహారాష్ట్ర సిటీ బట్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ సిటీ అన్నాడు ఆయన. నిజం మాట్లాడితే అది పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే అతను ఏమన్నాడంటే, ముంబై అనేది ఒక మహారాష్ట్ర సిటీయే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సిటీ అని అతను చేసిన ఒక కామెంట్. బట్ చెప్పడంలో కరెక్ట్గా చెప్పడంలో అతను కరెక్ట్గా చెప్పలేకపోయాడు. మరి వాళ్ళ హిందీ యొక్క ఆడియన్స్ అపార్థం చేసుకున్నారు. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, ముంబై అనేది మీ సిటీ కాదు, అది ఇంటర్నేషనల్ సిటీ అని అన్నాడు అనేది వాళ్ళు చేసినటువంటి ఆయన యొక్క వర్షన్ అలా వెళ్ళింది అనమాట. అలా వెళ్ళటంతో రీజనల్ ప్రైడ్, ఐడెంటిటీ అనే దాని మీద రాజకీయం మొదలెట్టారు శివసేన వాళ్ళు ప్లస్ ఎంఎన్ఎస్, బాల ఠాకరే అండ్ ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన రెండు గ్రూపులు ఎవరైతే ఠాకరే బ్రదర్స్ ఉన్నారో, దే స్టార్టెడ్ ఎల్లీజింగ్ అన్నమలై యాజ్ రసమలై. వాట్ ఈజ్ రసమలై? స్వీట్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్వీట్. ఓకే, రసగుల్లా. ఈ రసగుల్లా ఉంటుంది కదా, అలా రసగుల్లాల నుంచి రస తీసుకుని రసమలై అని చెప్పి ఆయన మీద ఒక కామెంట్ వేశారు ఠాకరే బ్రదర్స్. మహారాష్ట్ర ఐడెంటిటీకి ఇది పెద్ద ఇన్సల్ట్ అన్నాడు. ఇన్సల్ట్ అన్నారు వాళ్ళు. వాళ్ళ గొడవ ఏంది? వాళ్ళు ఏమన్నారు? మహారాష్ట్ర సిటీ అనేది మాది, మహారాష్ట్ర సిటీ అనేది ఇంటర్నేషనల్ సిటీ అంటావా? మాది లోకల్ ఎత్నిక్ కల్చర్ ఇది. మా మహారాష్ట్ర అనేది వేరే వాళ్ళకి సంబంధం లేదు, మాకు మాత్రమే సంబంధించింది. మహారాష్ట్రకు సంబంధించిన బాంబే ఏదైతుందో, ముంబై ఏదైతుందో అది మా సిటీ, మహారాష్ట్రకి సంబంధం లేదంటారా అని ఇట్లా తిప్పారనమాట వీళ్ళు. ఓకే, సంయుక్త మహారాష్ట్ర మూమెంట్ గతంలో ఎప్పుడో సంయుక్త మహారాష్ట్ర మూమెంట్ వచ్చింది. అప్పుడు ఏంది, ముంబైని క్యాపిటల్గా ఉంచాలని కొట్లాడితే 106 మంది చచ్చిపోయారు అప్పుడు గొడవల్లో. ఏది, ముంబైని క్యాపిటల్గా ఉంచాలి అనే ఆ యొక్క ఉద్యమంలో 106 మంది చనిపోయారు. ఆయన అంటాడు, మేము 106 మందిని చంపేసి ప్రాణాలు తీసుకొని మేము దీన్ని రాజధానిగా కాపాడుకుంటే ముంబైని, ఇప్పుడు ఈయన వచ్చి ముంబై ఇది ఒక్కటే కాదు ఇంటర్నేషనల్ క్యాపిటల్ అంటారా? ఇంటర్నేషనల్ లెవెల్కి అందరికి సంబంధించింది, మీకు మాత్రమే కాదు, మనందరి హక్కు అన్నాడట. మనందరి హక్కు అంటారా ముంబైని? మేము 106 మంది ప్రాణాలు తీసుకొని కాపాడుకున్న నగరం ముంబై అని ఠాకరేకి సంబంధించిన బ్రదర్స్ ఒక పెద్ద ఇది చేశారు. దాంట్లో రాజ్ ఠాకరే ఎవరైతే ఉన్నారో అతను ఇతన్ని రసమలై అని ఒక నిక్ నేమ్ పేరు పెట్టాడు, రసమలై అని. ఇంకొక క్యాప్షన్ పెట్టాడు, హటావో లుంగి బజావో పుంగి అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టాడు. హటావో లుంగి బజావో పుంగి అంటే ఇది అసలు పెద్ద రీజనల్ సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి గొడవ ఇది. అసలు యాక్చువల్గా మహారాష్ట్ర వాళ్ళు సగం పార్ట్ సౌత్ ఇండియాలోనే. ఇప్పుడు మన సౌత్ పార్ట్ ఏదైతే సౌత్ ఇండియన్ కల్చర్ ఉండేది, నార్త్ పార్ట్ నార్త్ ఇండియన్ కల్చర్ ఉండేది, అది మిక్స్డ్ కల్చర్ ఉండేది మహారాష్ట్రలో. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే గొడవ చేస్తున్న ఠాకరే బ్రదర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు యాక్చువల్గా నార్త్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు సౌత్ మెంటాలిటీ కాదు, వాళ్ళు నార్త్ మెంటాలిటీ. వాళ్ళు హటావో లుంగి బజావో పుంగి అంటే ఏంటి? హటావో లుంగి అంటే ఏంటి? లుంగి మనం ఆంధ్ర వాళ్ళు కూడా కట్టుకుంటారు కదా లుంగి, తెలుగు వాళ్ళు కూడా కట్టుకుంటారు కదా లుంగీలు. అంటే చూడండి, ఇది రీజనల్ ఠాకరే బ్రదర్స్ చేసింది చాలా పొరపాటు స్టేట్మెంట్ అది. ఎందుకంటే లుంగి అనే దాని మీద మీరు కామెంట్ చేయకూడదు, ఎందుకంటే అదొక రీజనల్ సెంటిమెంట్ అది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? హటావో లుంగి అని బజావో పుంగి అని అట్లాంటి కామెంట్లు చేయటం మాత్రం ఠాకరే బ్రదర్స్ కరెక్ట్ కాదు. ఈ పాయింట్లో నేను ఐఎమ్ సపోర్టింగ్ అన్నమలై, అంటే రసమలై అని వాళ్ళు అన్నారు. ఓకే, దిస్ పాయింట్ ఐఎమ్ సపోర్టింగ్ అన్నమలై. ఐఎమ్ కండెమ్నింగ్ ది slogan given by Raj Thakre and his brother that Hatavo Lungi and Bajavo Pungi is not correct. Okay.
మీరు ఆయన ఒడికి చెప్పండి. ఆయన ఒక్కడంటే ఆయన ఒక్కడిని అనాలి. హఠావో రసమలయాను, లేదంటే హఠావో అన్నమలయాను, లేదంటే ఖండిస్తున్న అన్నమలయాను. లుంగితో మీకెందుకు? లుంగి ఈజ్ అవర్ కల్చర్, రైట్? లుంగి ఈజ్ అవర్ కల్చర్ అండ్ అవర్ ఐడెంటిటీ. కల్చరల్ ఐడెంటిటీ అనే దాని మీద కామెంట్లు చేయటం మహారాష్ట్రకి కరెక్ట్ కాదు. సో అది దానికి సంబంధించింది. బట్ ది అదర్ సైడ్ అన్నమలై తప్పు కూడా ఉంది. ఎందుకంటే అన్నమలై మహారాష్ట్ర లాంటి ఒక పెద్ద ఉద్యమ రాష్ట్రం. అది ఒక పెద్ద చారిత్రాత్మక యుద్ధాలు చేసిన రాష్ట్రం. శివాజీ లాంటి వాళ్ళు, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు యుద్ధం చేసినటువంటి యుద్ధభూమి. అది ఉద్యమాలకి పేరుగాంచింది మహారాష్ట్ర అనేది. అలాంటి మహారాష్ట్రలో అది కూడా ఒక ఎథ్నిక్ ఐడెంటిటీ కోసం కొట్లాడుకున్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రసంగం ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రసంగం ఇవ్వాలి. తమిళనాడులో ఇచ్చినట్టుగా ఎడాపెడిగి అక్కడికి వెళ్ళి మహారాష్ట్రలో ఇస్తే ఎలానే ఉండేది. మహారాష్ట్రలో గొడవ చేశారు. సో పొలిటికల్ సెన్సిటివిటీని అర్థం చేసుకోవటంలో అన్నమలై విఫలమయ్యాడు అంటానికి ఇదొక నిదర్శనం. ఓకే, ఇట్ ఈస్ నాట్ ది సిటీ ఆఫ్ మహారాష్ట్ర అనే పదం వాడటం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సిటీ ఆఫ్ మహారాష్ట్ర అనే పదం వాడాడు ముంబైకి సంబంధించి. లోకల్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, కల్చరల్ సెన్సిటివిటీస్ ఏంటి, అక్కడ వాళ్ళు సంయుక్త ఉద్యమం ఎందుకు చేశారు, ఆ క్యాపిటల్ కోసం ఎందుకు 106 మంది చనిపోయారు, ఎంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఎక్కిని పోయి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మనం అక్కడ మాట్లాడకూడదు. ఈయన మాట్లాడాడు, అన్నమలై మాట్లాడాడు. సో అక్కడ ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆయనే కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు, అన్నమలైనే. ఓకే, దిస్ విల్ డ్యామేజ్ ఈవెన్ పొలిటికల్లీ. ఇప్పుడు వాళ్ళంతా లోకల్ సెంటిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు థాకరే బ్రదర్స్ ఎవరు బీజేపీలో గెలవచ్చు అండి, ఎవరైనా గెలవచ్చు. బట్ వాట్ ఐ సే ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ విన్ అండ్ లూజ్, బట్ అన్నమలై గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు థాకరే బ్రదర్స్ టు ట్రిగ్గర్ లోకల్ ఇష్యూస్, లోకల్ సెంటిమెంట్స్. ఓకే, అది క్లియర్గా అయిపోయింది. కమ్యూనికేషన్ కూడా క్లియర్గా చేయాలి. అతనికి తెలుసు హీఈస్ నాట్ హీఈస్ నాట్ మహారాష్ట్రీ. కాస్మోపాలిటిసిటీ, అది కాస్మోపాలిటనిజం లాంటి రాష్ట్రంలో, అలాంటి సిటీస్లో కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయాలి. ఇతను రాంగ్ కమ్యూనికేషన్ చేశాడు. వేరే విధంగా చెప్పవచ్చు. ముంబై అనేది మన రాష్ట్రం అనేది ఇంటర్నేషనల్గా ప్రసిద్ధిగాంచింది అంటే తప్పలేదు. మన రాష్ట్ర క్యాపిటల్ ముంబై ఏదైతే ఉందో ప్రపంచాన్ని జయించాలి అంటే తప్పలేదు. ఇతను ఏమన్నాడంటే ముంబై అనేది మీ ఒక్కరిదే సొత్తు కాదు, అందరిది అన్నట్టుగా మాట్లాడాడు. కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత నా ఉద్దేశం అది కాదు ఇది కాదు అన్నా సరే ఇంక వెనక్కి మీద పీక్కున్నా ఇట్ బికేమ్ కాంట్రవర్షియల్. మరాఠీ కల్చరు కాంట్రిబ్యూషన్కి సంబంధించి గొడవకు లేసారు. ఇప్పుడు వాళ్ళు 100% ఆపరదాన్ని. ఇప్పుడు ఆ గొడవని లాగారు వాళ్ళు. ఓకే, సో ఎస్కలేట్ అయింది. ఇప్పుడు ఎస్కలేట్ అయింది. మళ్ళీ దాన్ని డీఎస్కలేట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు మహారాష్ట్రలో. ఫస్ట్ ఎస్కలేట్ చేశారు. ఎవరు, అతను నోరు జారాడు, అన్నమలై. ఎస్కలేట్ అయింది. దాన్ని ఇప్పుడు డీఎస్కలేట్ చేయాలి. డీఎస్కలేట్ చేయాలంటే ఏం చేయాలి? మా ఉద్దేశం అది కాదండి, క్షమాపణ చెప్పినప్పటికీ మా ఉద్దేశం అది కాదు, మేము మహారాష్ట్ర ముంబై క్యాపిటల్ గురించి మాట్లాడాము, అవి అన్నీ మాట్లాడుతున్నారు. సెన్సిటివ్ టర్మ్స్ని వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇది ఒక విషయం మనకైతే అర్థమైంది. అల్టిమేట్లీ అసలుకే అక్కడ మహారాష్ట్రలో ఈయన రాజ్ ఠాకరే ఎవరైతే ఉన్నాడు ఆయన లోకల్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటి గొడవ, కాంగ్రెస్ వాళ్ళు అతనితో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? వాళ్ళు గతంలో ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే లోకల్ ఐడెంటిటీ అనే పాలిటిక్స్ మీద ఆయన ఎక్కువ రాజకీయం చేశాడు. మిగతా వాళ్ళందరూ బాంబే వదిలిపోండి అన్నాడు. మరాఠీలు, నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ వాళ్ళు మీరందరూ వెళ్ళిపోవాలి, బాంబే మాది, మేము మాత్రమే ఉద్యోగం చేయాలని గతంలో అలాంటి ఉద్యమం పట్టుకొచ్చాడు రాజ్ ఠాకరే. మరి అలాంటి రాజ్ ఠాకరే అట్లాంటి వ్యక్తి అక్కడ ఉంటే మరి ఇక్కడ అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన కామెంట్ చేశాడు కాబట్టి ఇది అయిపోయింది. సో ఎనివే ఇది కాంట్రవర్సీ అయితే అయింది. వాట్ ఎవర్ there is some controversy was triggered. Annamalai became a Rasamalai. Lungi hatawo and pungi bajavo ఏదో బజావో పుంగి ఏదో మరి కరెక్ట్ మీనింగ్ తెలియనప్పుడు లుంగి హటావో ఒకటైతే గుర్తుకు వచ్చింది, మనకు అర్థమైంది. ఓకే, దట్స్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.